श्रीगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య మొదలైన వారందరూ కూడా అన్యాయంతో అభిమన్యువును సంహరించిన తరువాత ఆ వార్తను తెలుసుకున్న అర్జునుడు పరిశోకించాడు. జయద్రథుని వల్ల ఈ అభిమన్యు సంహారం జరిగింది అనే విషయాన్ని గమనించిన అర్జునుడు జయద్రథ సంహారానికి పూనుకున్నాడు. పూనుకోవడం మాత్రమే కాదు, ప్రతిజ్ఞ చేశాడు. మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు తనను చంపి తీరుతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. చూడండి, నమ్మకంతో ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తారో, భగవంతుడు నా వెన్నంటి ఉన్నాడనే నమ్మకంతో ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తారో వారి నమ్మకం వమ్ము కాకుండా చేసేవాడు భగవంతుడు. వారి ఆ ప్రతిజ్ఞ పరిపాలన చేసేవాడు భగవంతుడు. అలా అర్జునుని ప్రతిజ్ఞను సఫలం చేయడానికని భగవంతుడు స్వప్నంలో అర్జునుని రుద్రుని దగ్గరికి తీసుకొని వెళతాడు. రుద్రదేవుల వారు చాలా విచిత్రమైన, అత్యమోఘమైన, అత్యాశ్చర్యకరమైన ప్రసంగం. అది భగవంతుని అత్యద్భుతమైన సామర్థ్యాన్ని చూపించే ప్రసంగం ఇది. స్వప్నకాలంలో అర్జును నుండి ఆ అంశను బయటికి తీసి రుద్రదేవుల వారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అది భగవంతుని తప్ప. అలా తీసుకొని వెళ్ళిన తరువాత రుద్రదేవుల వారు మళ్ళీ పాశుపతాస్త్రాన్ని ఉపదేశిస్తారు. అలా ఉపదేశాన్ని పొంది మళ్ళీ అర్జునుడు తిరిగి వచ్చాడు. గురువుల ఆవశ్యకత ఎంత ఉందో, ఎలాంటిదో, గురువుల పైన ఎలాంటి భక్తిని కనబరచాలో శ్రీమదాచార్యుల వారు చాలా అద్భుతంగా ఈ సందర్భంలో తెలియజేస్తారు. భగవంతుడు కూడా శ్రీకృష్ణుడు కూడా తను ఉపదేశించవచ్చు, కానీ గురువులైన రుద్రదేవుల వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ గురువుల యొక్క అనుగ్రహం శిష్యునికి కలగాలి అని ఆ గురువు అనుగ్రహాన్ని అర్జునునికి కలిగేలా భగవంతుడు చేశాడు. సాంత్వయిత్వా సుభద్రాంచగత్వోపప్లావ్యమచ్యుతః యోజయిత్వా రథం ప్రాతః సార్జునో యుద్ధమభ్యయాత్. చూడండి, అంతలోనే భగవంతుని కార్యాలు ఎన్ని ఉంటాయో, ఎందరిని సమాధానపరచాలో, చెల్లెలి పైన ఎంతటి మమకారాన్ని తను చూపించాడో, అన్నగా చెల్లెలితో ఎలాంటి సంబంధాన్ని పెంచుకోవాలో కృష్ణుడు ఎంత అద్భుతంగా చూపెడుతూ ఉన్నాడో గమనించాలి. యుద్ధ సందర్భం, యుద్ధం జరుగుతూ ఉంది, రాత్రయ్యింది. అభిమన్యు చనిపోయాడని సుభద్ర
శోకిస్తూ ఉంది. సుభద్రను సమాధానపరిచేదెవరు? తనను సాంత్వనపరిచేదెవరు? ఆ సామర్థ్యం ఎవరికి ఉంది? అన్నగా అది తన కర్తవ్యం కదా. భగవంతుడు తను అన్నగా పుడతాడు, అన్నగా అవతరిస్తాడు, అన్నగా ఎలా ఉండాలని చూపిస్తాడు. తమ్ముడిగా పుడతాడు, తమ్ముడిగా ఎలాంటి పనులను చేయాలి, నాన్నగా ఎలా ఉండాలి. అమ్మ కావడం తనకు తెలియదు, అయినా అమ్మగా ఎలా ఉండాలి అని కూడా భగవంతుడు చూపిస్తాడు. అందుకోసమే భగవంతుని అవతారం. నాన్నగా, అన్నగా, తమ్ముడిగా, పెదనాన్నగా, చిన్నాన్నగా, ఇలా ఎన్నో పాత్రలను భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ పాత్రలనన్నిటినీ కూడా ఎంత అద్భుతంగా మలచుకుంటాడో, ఎంత అద్భుతంగా ఆ పాత్రలు ఉండాలని మనకు చూపిస్తాడో, మేం కూడా నాన్న అయినప్పుడు అలా ఉండాలి, అన్నగా ఉన్నప్పుడు అలా ఉండాలి అని మనం అనుకోవాలి. అలా భగవంతుని వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారాలను చూపించడానికే భగవంతుడు అలా నాన్నగా, అన్నగా తను అవతరిస్తాడు. సుభద్రకు తను అన్న. ఇప్పుడు ఏ పనిని బలరాముడు చేయలేదో అలాంటి పనిని కృష్ణుడు తను అన్నగా సుభద్రను సాంత్వనపరచడానికి యుద్ధంలో తనున్నా కూడా రాత్రికి రాత్రి తను వెళ్ళాడు. ఉపప్లవ్య నగరానికి వెళ్ళాడు. ఉపప్లవ్య నగరానికి వెళ్ళి సాంత్వయిత్వా సుభద్రాంచ, అన్నయ్యగా ఎలాంటి కర్తవ్యాన్ని తను నిభాయించాడో మనం గమనించాలి. మేం కూడా అలా ఉండాలి. చెల్లికి, అక్కకు ఇలాంటి శోకం కలిగినప్పుడు మనం ఉన్న చోట ఉండటమే కాదు, వారున్న చోటికి వెళ్ళి వారిని సమాధానపరచడం ఎలా, ఎందుకు, నేను అన్న కాబట్టి ఆ పనిని నేను చేయాలి. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఆ భగవంతుని పాఠాలు ఇవన్నీ కూడా. ఈ పాఠాలను మనం నేర్చుకుంటే మనం ఈ సంసారం అనే పరీక్షలో ఉత్తీర్ణులమవుతాం. భగవంతుడు వెళ్ళి ఆ సుభద్రను సమాధానపరిచాడు. అన్నయ్య సమాధానపరిచిన తరువాత కూడా శోకం ఉండగలదా? భగవంతుడు ఎలా సమాధానపరిచాడో చూడండి. అభిమన్యువు యొక్క ఆ సంహారం గురించి ఇక తను ఆలోచించడం లేదు. నాకు అన్నయ్య ఉన్నాడే, కొడుకు లేకపోతే ఏంటి? కొడుకు కన్నా అత్యధికంగా ప్రేమించే అన్నయ్య నాతో ఉన్నప్పుడు, నా చెంత ఉన్నప్పుడు ఏం జరిగినా నా దరికి రాగల ఆ సమర్థుడు ఉన్నప్పుడు ఎందుకోసమని నేను ఆలోచించాలి. సుభద్ర ప్రశాంతమయ్యింది. తను మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. అంతలోనే అటు ఉపప్లవ్యానికి వెళ్ళి సుభద్రను సమాధానపరిచి రాత్రికి రాత్రి మళ్ళీ వచ్చాడు. అర్జునునికి చెప్పలేదు, రేపొకటి నువ్వు అలా చేసుకుంటావో చేసుకోమనలేదు. తను కూడా తనను నమ్మిన బంటు, తనను కూడా రక్షించడం కర్తవ్యం, కృష్ణుని కర్తవ్యం. కనుక ఆ రాత్రికి రాత్రే కృష్ణుడు అక్కడికి వచ్చాడు. సార్జునో యుద్ధమభ్యయాత్, ప్రాతకాలానికి సరిగ్గా యుద్ధానికి ఉపస్థితుడయ్యాడు భగవంతుడు. శ్రుత్వా ప్రతిజ్ఞాం పురుహూత సూనోః దుర్యోధనేనార్థిత సింధురాజం. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడేమో నిజమే, కానీ ఆ ప్రతిజ్ఞ వెనుక భగవంతుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఆలోచించాడు, ఎలా తన ప్రతిజ్ఞను భంగపరచడం ఎలా. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు, ఎలాగైనా ఆ సైంధవుణ్ణి సంరక్షించాలి, జయద్రథుణ్ణి సంరక్షించాలని దుర్యోధనుడు ప్రార్థించాడు. సరే, నేను జయద్రథుణ్ణి సంరక్షిస్తానని ద్రోణాచార్యుల వారు చెప్పారు. అభేద్యమైన ఒక వ్యూహాన్ని పన్నాడు. ఎలాంటి అద్భుతమైన వ్యూహం అంటే, మొదట శకట వ్యూహం, ఆ తరువాత అబ్జవ్యూహం, పద్మవ్యూహం, ఆ తరువాత చక్రవ్యూహం. ఇలా త్రయాలను తను పన్నాడు. 3 వ్యూహాలను తను పన్నాడు. ఒక పద్మ వ్యూహాన్నే ఛేదించడం ఎవరి వల్ల కాదు. అలాంటప్పుడు మొదట శకట వ్యూహం, ఆ తరువాత పద్మవ్యూహం, ఆ తరువాత చక్రవ్యూహం. ఒకటిని ఛేదించుకొని లోపలికి రావాలి. ఆ తరువాత జయద్రథుణ్ణి చేరుకోవాలి. అది సాధ్యమా ఎవరి వల్ల? సాధ్యం కాని విధంగా ద్రోణాచార్యుల వారు అలాంటి వ్యూహాలను పన్నారు. చూడండి, వారు వృద్ధులైనా కూడా ఉపాయాలను పన్నడంలో ఎంత సమర్థులో మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఆ వ్యూహంలో ప్రారంభంలో వారే నిలబడ్డారు. ఆ తరువాత వారి వెనుక కరణ, అశ్వత్థామాచార్యులు, కృపాచార్యుల వారు, శల్య, ఆ తరువాత జయద్రథుడు.
వీరినందరినీ దాటుకుని జయద్రథుని దగ్గరికి వెళ్ళాలి. అది సాధ్యం కాదు అని ద్రోణాచార్యుల వారు అనుకున్నారు. నిజమే, అసాధ్యమే. ఎప్పుడు అసాధ్యం? కృష్ణుడు లేనట్లయితే అసాధ్యమే అయ్యేది. ద్రోణాచార్యుల వారి ఈ వ్యూహాన్ని ఛేదించడం అర్జునుని వల్ల అసాధ్యమే అయ్యేది. కానీ అక్కడ కృష్ణుడు ఉన్నాడు కనుక ఆ వ్యూహాలను సులువుగా అనాయాసంగా అర్జునుడు ఛేదించగలడనే కథను మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఆ వ్యూహాన్ని ఛేదించడానికి అర్జునుడు సన్నద్ధమయ్యాడు. 14వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. దివ్యమైన రథం పైన అర్జునుడు కూర్చున్నాడు. సంరక్షించడానికి ఎవరున్నారు ఇక్కడ? కేశవుడు. ఎలాంటి అద్భుతమైన పదాన్ని ప్రయోగిస్తారో గమనించండి. అటు జయద్రథుణ్ణి సంరక్షించడానికి ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఇటు అర్జునుణ్ణి సంరక్షించడానికి, అర్జునుని ప్రతిజ్ఞను సంరక్షించడానికి కేశవుడు ఉన్నాడు. కేశవేన అవ్యయేన, నాశం లేనివాడు కేశవుడు. అలాగే క ఈశ వ, బ్రహ్మదేవుల వారిని రుద్రదేవుల వారిని నియంత్రించేవాడు. అలా బ్రహ్మరుద్ర నియంత అర్జునునికి నియంతగా ఉన్నప్పుడు ఆ జయద్రథుణ్ణి సంహరించడం అసాధ్యమా అనే విషయాన్ని ఆ పదంతో తెలియజెబుతూ ఉన్నారు. అవ్యయేన విజిత్య దుర్మర్షణమగ్రతోభ్యయాత్, కౌరవుల్లో ఒకడు దుర్మర్షణుడు. ఆ దుర్మర్షణుణ్ణి ఓడించి తనను గెలిచి ఆ వ్యూహంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మొట్టమొదట ద్రోణాచార్యుల వారికి ప్రతిజ్ఞ చేశారు, నమస్కారం చేశారు. ఎలాంటి వినయమో గమనించండి. అలా ప్రతియోద్ధగా ఉన్నారు ద్రోణాచార్యుల వారు. పాండవానీకాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ద్రోణాచార్యుల వారి పైన తనకున్న గౌరవం ఎలాంటిదో, ఏ పాటిదో గమనించాలి. నా వాళ్లను చంపుతూ ఉన్నారు ద్రోణాచార్యుల వారు అని వారిపైన క్రోధం కలగాలి. అయినా కూడా గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ ద్రోణాచార్యుల వారికి ప్రతిజ్ఞ చేసి వారిని నమస్కరించి, కాలాత్యయం జరుగుతూ ఉంది అని ఆలోచించి ఏ విధమైన శంక లేకుండా, సందేహం లేకుండా తను వెళుతూ ఉన్నాడు, లోపలికి వెళుతూ ఉన్నాడు. కృష్ణుని ఆ రథ చాలన నైపుణ్యం ఎలాంటిది ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. రథాన్ని నడుపుతూ ఉన్నాడు కృష్ణుడు. అర్జునుడు బాణాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు, బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. బాణాలను ప్రయోగిస్తే ఆ బాణాలు వెనుకబడ్డాయట రథ వేగానికి. ఆ రథాన్ని ఎంత వేగంగా భగవంతుడు పరిగెత్తించాడో గమనించండి. గుర్రాలు అలసి సొలసిపోకూడదు, గుర్రాలకు ఏ విధమైన బాధ పీడ కలగకూడదు. మనం చూస్తూ ఉంటాం లోకంలో ఆ ప్రాణులను, మూగ ప్రాణులను కొట్టి కొట్టి వేగంగా పరిగెత్తేలా చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు అలా కాదు. ఆ మూగ ప్రాణులకు ఏ విధమైన బాధ కలగకుండా ఆ వేగంతో భగవంతుడు ఆ రథాన్ని తోలుతూ ఉంటే అర్జునుడు వదిలిన బాణాలు వెనుకపడ్డాయి. కృష్ణుని రథం ముందుకు పరుగెత్తుకుని వెళ్ళింది. అలాంటి వేగంతో భగవంతుడు ఆ రథాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాడు. యథా శరా పేతురముష్య పృష్ఠతః విజిత్య హార్దిక్యమథ ప్రయత్నత స ఇంద్రసూను ప్రవివేశ తద్బలం. అలాగే కృతవర్మను అనాయాసంగా గెలిచాడు అర్జునుడు. కృతవర్మను గెలిచి మరి ఆ వ్యూహాలను తను ప్రవేశిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన రథంలో కూర్చున్నాడు. భగవంతుడు సహాయానికి, అర్థాత్ అనుగ్రహం చేయడానికి భగవంతుడు ఉన్నాడు. శత్రు భయంకరుడైన ఆ అర్జునుడు స్వయంగా దేవేంద్రునిలా అప్పుడు అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. దృఢాయు, అచ్యుతాయు, వింద, అనువింద వీరినందరినీ చంపేశాడు అర్జునుడు. సుదక్షిణ, కాంభోజ, అంబష్ఠ, శృతాయుధ వీరిని కూడా చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. శృతాయుధ ఎవరు? తన గురించి శ్రీమదాచార్యుల వారు కాస్త వివరంగా చెబుతారు. వరుణుని ద్వారా నదిలో జనించిన వాడతను. తన పేరే శృతాయుధ. వరుణుడు తన దగ్గరున్న అమోఘమైన ఒక గదను ఆ శృతాయుధినికి ఇచ్చాడట. అమోఘమైన ఆయుధం తన దగ్గర ఉంది అని శృతుడైనాడు. అందరికీ తెలుసు తన దగ్గర అమోఘమైన గద ఉంది కాబట్టి తనతో యుద్ధం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. వరుణుడిచ్చిన గద అది. అలాంటి గద తనతో ఉంది. తనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అర్జునుని ఆ శరవృష్టిని తట్టుకోలేక ఆ శృతాయుధుడు అర్జునుని రథంలోనే దూకాడట. అర్జునుని రథంలో దూకి తన గదతో
తన గదను ఆ కృష్ణునిపై ప్రయోగించాడట. ఎప్పుడైతే తన గదను కృష్ణునిపై ప్రయోగించాడో ఆ గద తనకే తాకిందట. తనకే తాని తనే చనిపోయాడట. వరుణుడు ఆ గదనిచ్చే వేళ ఒక మాట చెప్పాడు. అయుధ్యంతం స్వగదయ యది తాడయసి స్వయం తయా విశీర్ణమస్తిష్క మరిష్యసి న సంశయ అమోఘాచాన్యథా సేయం గదా తవ భవిష్యతి. శృతాయుధ, యద్యపి నువ్వు నా కొడుకు, నీకు ఇలాంటి ఆంక్షలను విధించకూడదు, అయినా కూడా నువ్వు తప్పు చేయకూడదు అని మాత్రం నా ఉద్దేశం. చూడండి తండ్రి ఎలా ఉండాలి. కొడుకులు ఏ తప్పు చేసినా ఆ తప్పుని ఒప్పుకునే తండ్రి అసలు తండ్రి కాదు. అందుకోసం నీ దగ్గర ఈ గద ఉంది, ఇలాంటి బలం సామర్థ్యం నీ దగ్గర ఉంది, ఎవరినైనా నేను సంహరించొచ్చు అనే భావన నీకు ఉండకూడదు. యుద్ధం చేయని వారిపైన ఈ గదను ప్రయోగించకూడదు. నువ్వెప్పుడైతే యుద్ధం చేయని వారిపైన ఈ గదను ప్రయోగం చేస్తావో అప్పుడే నువ్వు ఆ గద వల్ల నీ సంహారం జరుగుతుంది అని వరుణుడు చెప్పాడు. గనుక ఇక్కడ ఆ శృతాయుధిని సంహారం జరిగింది. తన సంహారం జరిగిన తరువాత దుర్యోధనుడు మళ్ళీ ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. నిందించ ప్రారంభించాడు. చూడండి అర్జునునికి దుర్యోధనునికి గల ఆ వ్యక్తిత్వాన్ని మనం గమనించాలి. తన పక్షంలో యుద్ధం చేస్తూ ఉన్నారు ద్రోణాచార్యుల వారు. దుర్యోధనునికి విజయం కల్పించాలనే భావన ఉన్నవారు ద్రోణాచార్యుల వారు. ఇలా దుర్యోధనునిపైని మమకారంతో యుద్ధం చేస్తూ ఉన్న గురువులైన ద్రోణాచార్యుల వారిని నిందిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. యద్యపి తన పక్షంలో లేరు, అయినా కూడా ద్రోణాచార్యులను ప్రదక్షిణ చేయడం, వారిని నమస్కరించడం, వారిని గౌరవించుకోవడం, ఇవన్నీ నా బాధ్యత, నా కర్తవ్యం అని భావించి పరపక్షంలో ఉన్న శత్రుపక్షంలో ఉన్న శత్రువులకు విజయం చేకూర్చాలనో సంకల్పంతో ఉన్న ద్రోణాచార్యుల వారిని గౌరవించుకుంటూ ఉన్నాడు అర్జునుడు. ఎవరి మిన్న ఆలోచించండి. అలా దుర్యోధనుడు మళ్ళీ నిందిస్తూ ఉన్నాడు. పార్థ ఉపేక్షితస్త్వయ. ఏంటి గురువర్య, మళ్ళీ అర్జునుని ఉపేక్షించారే మీరు? అర్జునుని పైన మీరు అలాంటి యుద్ధం చేయలేదు, ఘోరమైన యుద్ధం చేయలేదు అన్నప్పుడు కాస్త కోపం వచ్చింది ద్రోణాచార్యుల వారికి కూడా. కానీ ఎలా చెప్పాలి, తను రాజు కదా, తన అధీనంలో నేనున్నాను కదా అనే సంకోచంతో ఉన్నా కూడా ద్రోణాచార్యుల వారు అభేద్యమైన ఒక కవచాన్ని దుర్యోధనునికి ఇచ్చారు. దుర్యోధన, అభేద్యమైన ఈ కవచాన్ని నీకు ఇచ్చాను, ఈ కవచాన్ని ధరించు, అర్జునునితో యుద్ధం చేయు ఒకసారి. అంటే అర్జునునితో యుద్ధం చేయొచ్చా, ఎలా యుద్ధం చేయగలం నీకు అర్థమవుతుంది. అర్జునునితో యుద్ధం చేయడం అసాధ్యం అనే విషయం నీకు అర్థం కావాలి. కనుక యుద్ధం చేయమన్నాడు. సరే అని ఆ కవచం ధరించి యుద్ధానికి వెళ్ళాడు. దివ్యాధపర్థోపి తముగ్రవేగై శరైర్నతే తస్య చ వర్మభేదనం చక్రుస్తతో వాసవిర్దివ్యమస్త్రం తద్వర్మభేదాయ సమాదదేరుషా. ఆ కవచాన్ని ధరించి యుద్ధానికి వెళ్ళినప్పుడు అర్జునుడు ఎలాగైనా ఆ కవచాన్ని ఛేదించాలని తను ప్రయత్నించాడు. ఏం చేసినా, ఎన్ని బాణాలను ప్రయోగించినా ఆ కవచాన్ని ఛేదించడం అర్జుని వల్ల సాధ్యం కావడం లేదు. మంత్రబలం చేత అభిమంత్రితమైనది ఆ కవచం. కవచం అంటే సంరక్షించేది, అది మంత్రబలం చేత సురక్షితమైన కవచం. ద్రోణాచార్యుల వారి మంత్రబలం చేత సురక్షితమైనది. అలాంటి కవచాన్ని ఛిన్నం చేయడం, నాశనం చేయడం అర్జునుని వల్ల కూడా సాధ్యపడలేదు మొట్టమొదట. ఆ తరువాత దివ్యమైన అస్త్రాన్ని స్వీకరించాడు, దివ్యమైన అస్త్రాన్ని సంధించాడు. దాన్ని అశ్వత్థామాచార్యుల వారు పసిగట్టారు. ఈ దివ్యమైన అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ కవచం ఛేదం కాగలదు, ఆ కవచం నాశనం కాగలదు అని అప్పటికప్పుడే అశ్వత్థామాచార్యులు బాణం విడిచి ఆ వింటిని నాశనం చేశారట, విల్లును నాశనం చేశారు, ధనుస్సును నాశనం చేశారు, ఆ అర్జునుని ధనుస్సును త్రుంచేశారు. తరువాత అర్జునునికి మరియు అశ్వత్థామాచార్యుల వారికి ఘనఘోరమైన యుద్ధం జరిగింది. జయద్రథార్థే అద్భుత వీర్య కర్మణాం. అర్జున జయద్రథుణ్ణి సంహరించడం కోసం యుద్ధం చేస్తూ ఉన్నాడు. అశ్వత్థామ, కర్ణ మొదలైన వారందరూ కూడా ఎలాగైనా జయద్రథుణ్ణి సంరక్షించుకోవాలని యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇరువైపులా యుద్ధం జరుగుతుంది. ఎవరి కోసం? జయద్రథుని కోసం.
జయద్రథుణ్ణి సంహరించాలనే ఉద్దేశం కొందరిది, ఆ జయద్రథుణ్ణి సంహరించుకోవాలనే ఉద్దేశం కొందరిది. ఇలా ఆ ఘనఘోరమైన యుద్ధం జరిగింది. అర్జునుడు కురు సైన్య మధ్యాన్ని ప్రవేశించాడు. అలాగే ద్రోణాచార్యుల వారు పాండవ సైన్యాన్ని ప్రవేశించారు. పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ద్రోణాచార్యుల వారు వృద్ధులు అని ఎవరికీ అనిపించడం లేదట. వృద్ధులైనా కూడా యువకులు ఎలా వేగంగా తిరుగుతారో, ఎలా వేగంగా యుద్ధం చేయగలరో, ఎలాంటి పటిమను ప్రదర్శించగలరో యువకుల కన్నా అత్యధికమైన వేగాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారట. శ్రీమదాచార్యుల వారు చెబుతారు, యువేవ మధ్యే ప్రచచార ధన్వినాం యుధిష్ఠిరం చ సతత ఉగ్రవీర్య. యుధిష్ఠిరుని దగ్గరికి వచ్చాడు. అలా యుధిష్ఠిరుణ్ణి బందీ చేయాలనే ఉద్దేశంతో ద్రోణాచార్యుల వారు వస్తూ ఉన్నప్పుడు ద్రుపదుని కొడుకు, తన పేరు సత్యజిత, అతి బలవంతుడు తను అడ్డుకున్నాడు. ద్రోణాచార్యుల వారిని అడ్డుకున్నాడు. వారిరువురి మధ్య ఘనఘోరమైన యుద్ధం జరిగింది. అయినా ద్రోణాచార్యుల వారు ఆ సత్యజిత్తును చంపేశారు, సంహరించారు. ఆ తరువాత నిరాయుధో విశ్వరథ క్రతః క్షణ. ధర్మరాజుతో యుద్ధం జరిగింది. అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, రథం లేదు. నేలపైన ధర్మరాజు నిలబెడ్డాడు. ఇక ఆ ధర్మరాజుని పట్టుకోవాలి అనే సమయంలో స ఊర్ధ్వబాహుర్భువి సంస్థితోపి గృహీతుమాజో గురుణాభిపన్న మాద్రీసుతస్యావరజస్య యానమారుహ్య వేగాత్ అపజగ్మివాంస్తతః. ఆ సందర్భంలో సహదేవుడు అక్కడికి వచ్చాడు. సహదేవుని రథంలో ఎక్కి అక్కడి నుంచి పలాయనం చేశాడు ధర్మరాజు. ఆ తరువాత ద్రోణాచార్యుల వారికి, ధృష్టకేతు మొదలైన వారికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ద్రోణాచార్యుల వారు ధృష్టద్యుమ్న మొదలైన వారిని సంహరించారు. సంహరించిన తరువాత వారందరూ కూడా ద్రోణాచార్యుల వారు పాండవ పక్షములో ఉన్న ధృష్టకేతు మొదలైన వారిని ఎవరైతే సంహరించారో వారందరూ కూడా దేవతలు, వారందరూ కూడా యోగ్యులైన వారు కనుక వారికి అందరికీ కూడా చనిపోయిన తరువాత సద్గతి లభించింది. విధూయమానే గురుణోరు సైన్యే ప్రథాసుతానాం ప్రతనః పరేషాం ప్రాయోరణే మారుతసూనునైవ హతప్రవీరాః మృదితాః పరాద్రవన్. ఇలా ద్రోణాచార్యుల వారు ఘనఘోరంగా యుద్ధం చేస్తూ పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉన్న సందర్భంలో ధైర్యంగా కౌరవ పక్షం పైన విరుచుకుపడిన వారెవరంటే భీమసేన దేవుల వారు. అలాంటి ధైర్యం కలవారు భీమసేన దేవుల వారు. అలా కౌరవ పక్షం పైన విరుచుకుపడి ఆ కౌరవ సైన్యాన్నంతా కబళిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. చాలా విచిత్రమైన బాధ కౌరవులకు, కౌరవ సైన్యానికి కలుగుతూ ఉంది. ఈ మధ్యలో అలంబుస అనే రాక్షసుడు వచ్చాడు. తను మాయావితను, యుద్ధం చేయడానికని వచ్చాడు. భీమసేనుణ్ణి ఎదుర్కొన్నాడు. భీమసేనుల వారు బాణాలతో తనను ఓడించడానికి సిద్ధమయ్యారు. ఆ అలంబుసుని గెలవడానికి సిద్ధమయ్యారు భీమసేన దేవుల వారు. భీమసేన దేవుల వారు ప్రయోగించిన బాణాల వల్ల చాలా బాధ కలిగింది తనకు. కనుక కనిపిస్తే బాణాలని ప్రయోగించగలరు, కనబడకుండా అదృశ్యమై బాణాన్ని నేను యుద్ధం చేయగలిగితే ఆలోచించి అదృశ్యమైపోయాడు అలంబుస రాక్షసుడు. మాయ విద్యను ప్రకటించడానికి సిద్ధమయ్యాడు. భీమసేన దేవుల వారికి కనబడని వస్తువే దశలు. మాయా విద్య తనకు తెలుసు, కానీ వీరికి విష్ణు విద్య తెలిసినవారు. భగవంతున్నే సర్వదా సర్వకాలం చూసేవారు, ప్రత్యక్షంగా చూసేవారు. భగవంతుణ్ణి, లక్ష్మీదేవిని నిరంతరం ప్రతి క్షణము చూసేవారు. ఇలాంటి వారికి ఆ అలంబుసుని చూడటం అసాధ్యమా? లేదు. అయినా అదృష్టుడైనా కూడా బాణాలతో ఆ అలంబుసుని పీడిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. అలా పీడిస్తూ భగవంతుని ఆదేశం ఉన్నందువలన అలా బాణయుద్ధం చేసి అలంబుసుని ఓడించారు, అలంబుసుని గెలిచారు. ఆ తరువాత త్వాష్ట్ర అనే అస్త్రాన్ని భీమసేన దేవుల వారు స్వీకరించి ఆ త్వాష్ట్రాన్ని ప్రయోగించారు. ప్రయోగించిన తరువాత ఆ పీడను తట్టుకోలేక అక్కడికక్కడే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అలంబుసుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఘటోద్గజుడు మరియు ఆ అలంబుస వారిరువురికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో
ఘటోద్గజుడు ఆ అలంబుసుని సంహరించాడు. తద్ధన్యమానం ప్రవిహాయ భీమమపాద్రవద్ దూరతరం సుభీతం తతస్థు భీమో ద్విషతాం వరూథినీం విద్రావయామాస శరై సుముక్తై. ఆ తరువాత అలంబుసుడు వెళ్ళిన తరువాత భీమసేన దేవుల వారు మళ్ళీ ఆ కౌరవ సైన్యాన్ని ఛేదించడం ప్రారంభించారు. శత్రు సైన్యాన్ని ఛేదించడం ప్రారంభించారు. ఆ శత్రు సైన్యమంతా భీముని భయాన్ని తట్టుకోలేక పలాయనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అత్యద్భుతమైన పరాక్రమాన్ని భీమసేన దేవుల వారు ఆ యుద్ధంలో కనిపించారనే విషయాన్ని మనం తెలుసుకుంటూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.